శ్రావణ మంగళవారం సుమంగళికి కొంగు బంగారమైన పవిత్రమైన రోజు. సాధారణంగా శ్రావణ మాసం అనగానే మనకు వరలక్ష్మి వ్రతం గుర్తుకొస్తుంది. కానీ దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం మరియు కుటుంబ సంక్షేమం కోసం ఆచరించే మరొక అద్భుతమైన వ్రతం మంగళగౌరి వ్రతం. అసలు ఈ వ్రతం వెనుక ఉన్న శక్తివంతమైన పురాణ గాథ ఏంటి? పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం తెలియక చేసే చిన్న తప్పుల వల్ల పూజా ఫలం ఎందుకు దక్కకుండా పోతుంది? తాంబూలంలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులేంటి? ఈ విషయాలన్నీ ఈ 5 నిమిషాల వీడియోలో ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంగళగౌరి వ్రత కథ. పురాణాల ప్రకారం ఒక ధర్మపరాయణుడైన వర్తకునికి ఎన్నో ఏళ్లకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ ఆ బాలుడి జాతకంలో 16 ఏళ్ల వయసులోనే పాము కాటు వల్ల మరణిస్తాడు అని ఆయుష్ పరిమితి ఉంటుంది. ఆ అబ్బాయికి 16 ఏళ్లు రాకముందే నిత్యం భక్తి శ్రద్ధలతో మంగళగౌరి వ్రతం ఆచరించే ఒక పవిత్రమైన కన్యకతో వివాహం జరుగుతుంది. ఆ అమ్మాయి నిష్ఠతో చేసే మంగళగౌరి పూజా బలం వల్ల సాక్షాత్తు పార్వతీదేవి అనుగ్రహంతో కాలసర్పం కూడా ఏమీ చేయలేకపోతుంది. ఆ అబ్బాయి మృత్యువును జయించి దీర్ఘాయుష్మంతుడవుతాడు. అందుకే శ్రావణ మంగళవారాల్లో అమ్మవారిని పూజిస్తే సౌభాగ్య దోషాలు, జాతకంలో ఉన్న వైదవ్య దోషాలు తొలగిపోయి భర్తకు ఆయురారోగ్యాలు లభిస్తాయని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. తాంబూలం ఇచ్చేటప్పుడు చేయకూడని 4 ముఖ్యమైన తప్పులు. ఇక ఈ పూజలో అత్యంత కీలకమైన ఘట్టం ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం. కానీ చాలా మంది ఇక్కడే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. తాంబూలం ఇచ్చేటప్పుడు మీరు చేయకూడని 4 తప్పులు ఇవే. మొదటిది, తొడుమలు లేని తమలపాకులు. తాంబూలంలో ఇచ్చే తమలపాకులు ఎప్పుడూ తుది భాగం తెగిపోయి ఉండకూడదు. అలాగే పండిపోయిన, చిరిగిపోయిన తమలపాకులను తాంబూలంలో ఉంచకూడదు. తమలపాకు మొదటి భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. రెండవ తప్పు, రంగు వెలసినవి, జాకెట్ ముక్క లేదా పువ్వులు. వాయనం ఇచ్చేటప్పుడు జాకెట్ పీస్ కొత్తది, శుభ్రమైనది అయి ఉండాలి. పాతవి లేదా రంగు వెలసినవి ఇవ్వకూడదు. అలాగే వాడిపోయిన పువ్వులను తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. మూడవ తప్పు, తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకుల తొడుమలు మీ వైపు ఉండాలి. ఆకు ఇచ్చే వ్యక్తి వైపు చూడాలి. తిరిగి ఇచ్చేటప్పుడు వారు కూడా అలాగే ఇవ్వాలి. 4వది, నాణాలు లేని వాయనం. తాంబూలంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలతో పాటు ఖచ్చితంగా ₹1 నాణెం దక్షిణగా ఉంచాలి. దక్షిణ లేని తాంబూలానికి పరిపూర్ణత ఉండదు. సరైన వాయనం ఎలా ఇవ్వాలి? తాంబూలం ఇచ్చేటప్పుడు ఎదుటి ముత్తైదునకు సాక్షాత్తు మంగళగౌరి స్వరూపంగా భావించాలి. ముందుగా వారి పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి భక్తితో 2 చేతులతో తాంబూలం సమర్పించాలి. ఆ తర్వాత వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. చూశారు కదా మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత మరియు తాంబూల నియమాలు. ఈ శ్రావణ మంగళవారం రోజున మీ ఇంట్లో కూడా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించండి. శ్రీ గౌరీదేవి అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లోని నవవధువులకు, ముత్తైదువులకు ఈ వీడియోను షేర్ చేసి దీని వెనుక ఉన్న అసలు నియమాలను తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.